ప్రైజ్ అల్లా, దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. ఈరోజు దేవుడైన యేసు ప్రభువు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నేనే నీకు తోడై అన్నాడు. ఆయన ఎవరంటే, ఈ సర్వ లోకాన్ని సృష్టించిన యేసయ్య ఈరోజు నీకు నీ కుటుంబానికి తోడై ఉంటున్నాడు. హల్లెలూయా. చాలామంది మరి ఒక వ్యక్తి ఈ రీతిగా ప్రార్థించాడు ఈ వాగ్దానం పట్టుకొని, దేవా నువ్వు నాకు తోడై ఉన్నావు కదా. పొద్దుగాల లేచి ఈ ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈరోజు దినమంతట్లో ప్రభా నాతో నుండి ప్రభా, నువ్వు నాతో ఉన్నా అన్నావు కదా, ఈ రోజంతా నాతో నడు ప్రభా, నాతో నుండి ప్రభా అని ప్రార్థన చేశాడు. కానీ ఈ వ్యక్తి ఆ ప్రార్థన చేసినాక ఎక్కడెక్కడ వెళ్ళినంటే, ఈయన పోయేది ఇక్కడ ఆ ఒక వైన్ షాప్ దిక్కు, ఈయన పోయేది ఇక్కడ ఆ ఒక సినిమా హాల్ దిక్కు, ఈయన పోయేది ఇక్కడ ఆ ఒక మాటలాడే చోట వారికి వెళ్తున్నాడు. సో ఈయన చేసే చెడు ఒక ప్రతి ఒక్క పనిలో ఈయన ఇంకా ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు? దేవా నువ్వు నాకు తోడైనావు. ఈయన పోయేగాక దేవుని కూడా తోడు పెట్టుకొని వెళ్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటున్నాడు? ఆ ఒంటరితనంలో ఏమేమి చూస్తున్నాడు? కానీ ప్రార్థన చేసిండి ఏమైంది? దేవా నాతో ఈ రోజంతట్లో నా తోడుగా ఉండి నడిపించు ప్రభు అన్నాడు. మరి చేసే విధానాలు ఇవన్నాయి, ప్రార్థన చేసే విధానం ఇదిగా ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవా నువ్వు నాకు తోడైనావు, నా ప్రార్థనలో తోడుగా ఉండు, నా విశ్వాసంలో తోడుగా ఉండు, నేను పడిపోకుండా నన్ను నిలబెట్టు, వాక్యంలో తోడుగా ఉండు, వాక్యంతో నాతో మాట్లాడు ప్రభు అని ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి. లోకానుసారంలో ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను చేసే పనులంతట్లో నన్ను నడిపించు ప్రభు అని అది కాదు ప్రార్థన చేసేది. వాక్యంలో నన్ను జ్ఞానించడానికి నన్ను నడిపించు ప్రభు అని, నాకు తోడుగా ఉండు ప్రభువా, నా శ్రమలో, నా ఇబ్బందులో, నా ఇరుకులో, నా అప్పుల సమస్యలో అన్నిట్లో నువ్వు తోడుగా ఉన్నావు, కానీ నన్ను నిలబెట్టేవాడు నీవే యేసయ్య అని ప్రార్థించాలి. అప్పుడు తప్పకుండా యేసయ్య నీకు తోడుగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించి బలపరిచింది కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.